హాయ్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం. ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జూన్ 19వ తారీఖు బుధవారం. బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్గా ఉంది, విప్రో పాజిటివ్గా ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ పాజిటివ్గా ఉంది. మనం చూసుకున్నట్లయితే డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్ నెగిటివ్గా ఉన్నాయి. బట్ విప్రో, ఐసిఐసిఐ బ్యాంకు చాలా సిగ్నిఫికెంట్ బుల్లిష్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం చూస్తే ఇక్కడ రియాలిటీ, బ్యాంకు, సర్వీస్ సెక్టర్లో బుల్లిష్నెస్ అనేది కనిపిస్తుంది. ఇక మీడియా, ఫార్మా, మెటల్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగినట్టు తెలుస్తుంది. ఈవెన్ ఐటీలో కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపిస్తుంది. సో ఇండియన్ ఇండిసెస్ నుంచి మనకి మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది. ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది మనం చూస్తే ఫ్రాన్స్, లండన్, జర్మనీ, యూరోప్ అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ కూడా నెగిటివ్గా ఉంది. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే సౌత్ కొరియా పాజిటివ్గా ఉంది, జపాన్ పాజిటివ్గా ఉంది, హాంకాంగ్ పాజిటివ్గా ఉంది. సో మొత్తం మీద మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది గ్లోబల్గా కనపడుతుంది. స్ట్రాంగ్ బుల్లిష్నెస్ కానీ స్ట్రాంగ్ బేరిష్నెస్ కానీ మనకి ఇక్కడైతే రిప్రజెంటేషన్ చేయటం లేదు. ఇక ఎకనామిక్ క్యాలెండర్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ విషయానికి వస్తే యుఎస్కి సంబంధించిన కోర్ రిటైల్ సేల్స్ అనేది రావడం జరిగింది. అది నెగిటివ్ డేటా అనేది ఇవ్వడం జరిగింది. అండ్ యుఎస్కి సంబంధించిన రిటైల్ సేల్స్ మంత్ ఆన్ మంత్లో కానీ మనం చూసుకున్నట్లయితే అది కూడా నెగిటివ్గా రావడం అనేది జరిగింది. ఇక యుఎస్కి హాలిడే ఉంది అండ్ ఈరోజు. అండ్ లండన్కి సంబంధించిన సిపిఐ డేటా అనేది మార్నింగ్ 11:30కి రావడం జరుగుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక రిజల్ట్స్ క్యాలెండర్ విషయానికి వస్తే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఇక కొన్ని స్టాక్స్ అనేది బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. వాటి యొక్క పొజిషన్ లిమిట్ దాటి ఇక ట్రేడ్ చేయలేరు అనమాట. ఇక్కడ బ్యాన్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ మనం ఒకసారి చూస్తే పిఎల్ కనపడుతుంది, బలరామ్ చిమ్నీస్, జిఎన్ఎఫ్సి, హిందూ కాపర్, ఇండియా సిమెంట్స్, సన్ టీవీ, సెయిల్. అయితే కొత్తగా జిఎన్ఎఫ్సి, పిఎల్ అనేది యాడ్ అయినాయి బ్యాన్ లిస్ట్లోకి. వాటిల్లో మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అయితే ట్రేడ్ చేయలేం. అండ్ ప్రీవియస్గా బ్యాన్ లిస్ట్లో ఉన్న జిఎంఆర్ ఇన్ఫ్రా బయటికి రావడం అనేది జరిగింది. దీంట్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ ద వైడర్ పొజిషన్ ఏంటంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పంజాబ్ నేషనల్ బ్యాంకు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిట్ కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. ఇక టోటల్గా హీట్ మ్యాప్ అనేది నిఫ్టీలో ఉన్న స్టాక్స్లో చూస్తే శ్రీరామ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, విప్రో అనేది స్ట్రాంగ్గా పాజిటివ్గా క్లోజ్ అవగా మారుతి, డాక్టర్ రెడ్డీస్, హీరో మోటార్, టాటా స్టీల్, హిందాల్కో, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్, టాటా మోటార్. సో చూడగానే ఇందులో ఎక్కువగా ఆటో సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ అండర్ ప్రెషర్లో ఉన్నాయి. అదేవిధంగా గ్రాసిమ్ కానీ, అల్ట్రాటెక్ సిమెంట్ కానీ ఇవి ఇన్ఫ్రాకి సంబంధించిన ఈ సిమెంట్ కంపెనీస్ కూడా కొద్దిగా ప్రెషర్లో ఉన్నట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది. లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్లో షార్ట్ సైడ్ ఏమో 29% ఉంది, లాంగ్ సైడ్ ఏమో 52.2% అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ లాంగ్ వచ్చేసరికి 14.29%, సిగ్నిఫికెంట్ షార్ట్ వచ్చేసరికి 4.4%, నో చేంజ్ వచ్చేసరికి 0% అనేది కనిపిస్తుంది. ఇన్ ఏ బ్రాడర్ సెన్స్లో మనం తీసుకున్నట్టయితే స్టిల్ ఏంటంటే లాంగ్ పొజిషన్స్ ఏది ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్లో తీసుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ జరుగుతున్న స్టాక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే కెన్ఫిన్ హోము, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, ఎక్సైట్ ఇండస్ట్రీస్ అనేది కనిపిస్తుంది. టాప్ సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ జరుగుతున్న స్టాక్స్లో జిఎంఆర్ ఇన్ఫ్రా ఉంది, పవర్ గ్రిడ్, ఎల్టీఐఎం అనేది కనిపిస్తుంది. టాప్ సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్లో జైడస్ లైఫ్, బయోకాన్, మారుతి, జిందాల్ స్టీల్, డాక్టర్ రెడ్డీస్ అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్లో అయితే ఎటువంటి స్టాక్స్ అనేది కనిపించట్లేదు. అదేవిధంగా మార్కెట్లో పార్టిసిపెంట్స్ ఎఫ్ఐఎస్ కానీ, ప్రొప్రైటరీ, క్లయింట్, డిఐస్ ఏ విధంగా వాళ్ళ యొక్క పొజిషన్స్ అనేది బిల్డప్ చేశారనేది ఒకసారి చూస్తే ముఖ్యంగా ఎఫ్ఐఎస్ విషయానికి వస్తే ఇండెక్స్ ఫీచర్స్లో ఇండెసిసివ్గా ఉన్నారు. స్టాక్ ఫీచర్స్ మీడియం బుల్లిష్, ఇండెక్స్ ఆప్షన్స్లో వోలటైల్ అంటే ఒక రకంగా అగ్రెసివ్నెస్ కనిపించట్లేదు కానీ వోలటైల్గా ఉంది. స్టాక్స్లో మీడియం బుల్లిష్ అనేది కనిపిస్తుంది. ఇక ప్రొప్రైటరీ విషయానికి వస్తే ఇండెక్స్ ఫీచర్స్లో ఇండెసిసివ్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్ మైల్డ్ బుల్లిష్, ఇండెక్స్ ఆప్షన్స్ మీడియం బుల్లిష్ అనేది కనిపిస్తుంది. క్లయింట్ లెవెల్లో డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్ ఇండెసిసివ్, స్టాక్ ఫీచరు స్ట్రాంగ్ బుల్లిష్, ఇండెక్స్ ఆప్షన్స్ మీడియం బేరిష్ అనేది కనిపిస్తుంది. ఇక డిఐఎస్ విషయానికి వస్తే ఇండెక్స్ ఫీచర్స్లో మైల్డ్ బేరిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్లో కూడా స్ట్రాంగ్ బేరిష్గా కనపడుతున్నారు. అంటే ఫీచర్ షార్ట్ చేసినట్టు మనకి చాలా రోజుల నుంచి చెప్తూ ఉంది. ఇండెక్స్ ఆప్షన్స్ ఇండెసిసివ్గా ఉంది.
అండ్ స్టాక్స్లో మైల్డ్ బుల్లిష్గా ఉన్నారు. ఇక్కడ మొత్తం మీద ఎఫ్ఐఎస్ స్టాక్స్లోనేమో 2,569 కోట్లు బై చేశారు. అండ్ డిఐస్ 1,556 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు డేటా అనేది చెప్తూ ఉంది. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే నిఫ్టీలో మనకి 24,000 అనేది సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ అనేది కనబడుతుంది. అండ్ 23,400 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ఏ విధంగా ఉందనేది చూద్దాం. చాలామంది బుల్లిష్ వ్యూలోనే ఉన్నారు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 50,000 లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్, సపోర్ట్ లాగా ఉంది. అండ్ మనకి 51,000 లెవెల్ అనేది సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ ఉంది. ప్రస్తుతానికి ఈ బ్యాండ్ అనేది ఎక్స్పైరీ కోసం మనం వాచ్ అయితే చేయొచ్చు. ఇక ఇండియా విక్స్ విషయానికి వస్తే 1.1% పాజిటివ్గా ఉంది. దీనివల్ల కొద్దిగా ఆప్షన్స్ ప్రీమియమ్స్ పెరిగి ఉండొచ్చు. డాలర్ ఇండెక్స్ బుల్లిష్ స్టాన్స్లో కొనసాగుతుంది. ఇక్కడ చూడండి మంచి సపోర్ట్ తీసుకుంది, పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళుతుంది. ఒక అప్సైడ్ వేవ్లో అయితే మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. డౌ జోన్స్ డాలర్ ఇండెక్స్ మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికైతే కొద్దిగా బౌన్స్ అయింది, కానీ 38,900 దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మనం చూస్తున్న సమయానికి ఏంటంటే పెద్దగా పాజిటివ్ అయితే కనబడట్లేదు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 50,000 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నాం, ఆ లెవెల్ అయితే క్రాస్ ఓవర్ అయింది. సో నెక్స్ట్ 51,000 దగ్గర మాత్రమే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనబడుతుంది. ఇక్కడ సెల్లర్స్ ట్రై చేశారు, కానీ ఎక్కడ కూడా సిగ్నిఫికెంట్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే కనిపించలేదు. సో ఇమీడియట్గా మనకి ప్రైస్ యాక్షన్ ప్రకారం ఈ లెవెల్ అనేది వాచ్ చేయొచ్చు. 51,150 రఫ్గా ఏంటంటే 51,000 అనేది. ఇక అప్ సైడ్ నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే 23,000 లెవెల్ అనేది ఇంపార్టెంట్ అనుకున్నాం, ఆ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయ్యారు. ఇక్కడ ఎక్కడ కూడా సిగ్నిఫికెంట్ సెల్లింగ్ అయితే జరగలేదు. అండ్ ఒకసారి గిఫ్ట్ నిఫ్టీ అనేది చూద్దాం. అగైన్ గిఫ్ట్ నిఫ్టీ ఈరోజు గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. సో మనం చూస్తే 23,657 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ వచ్చేసరికి 23,557 దగ్గర క్లోజ్ అయింది. సో రఫ్గా మనకి 100 పాయింట్స్ డిఫరెన్స్ కనిపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ ఒక 50 to 80 పాయింట్స్ అనేది మినిమం మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అదేవిధంగా కొన్ని స్టాక్స్ అనేది న్యూస్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, సో ఆ యొక్క స్టాక్స్కి సంబంధించిన డేటా అనేది ఒకసారి చదవండి, ఇన్ఫర్మేషన్ అనేది. ఈ యొక్క లింక్ అనేది మన టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. ఇక నిఫ్టీ బ్యాంకు బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్ ఏం సజెస్ట్ చేస్తుంది అనేది మనం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగా నిఫ్టీ 50 కూడా బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్ చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ అనేది మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్. ధన్యవాదాలు.